జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత, శ్రీకృష్ణుడి యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకుందామండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత మరియు కన్నయ్య జన్మరహస్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి దేవకి కడుపున 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. 8వ సంతానంగా పుట్టే బిడ్డ కంసుడు అంతు చూస్తాడని ముందే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు కంసుడు. నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడికి జన్మనిస్తుంది. తమ 8వ సంతానాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటారు దేవకి వసుదేవులు. ఆ సమయంలోనే ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మచిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై ఒక్క వర్షపు చినుకు కూడా పడకుండా ఆదిశేషుడు పడగలాగా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడ నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపు విని కంసునికి సమాచారం చేరవేస్తారు భటులు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి కదా, కానీ ఆడపిల్ల పుట్టిందని అనుకుంటాడు కంసుడు. తన ఆడపిల్ల వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. చూసారా అండి అల్లరే కన్నయ్య యొక్క జన్మరహస్యం. శ్రీకృష్ణాష్టమి రోజున కన్నయ్యకు వేణువును కూడా సమర్పించాలి. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సాంప్రదాయం కూడా ఉంది. శ్రీకృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని పాదముద్రతో కన్నయ్య ఇంటిలోకి వస్తున్నట్టుగా భావించి రంగవల్లులను తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా
చిన్నపిల్లలకు కన్నయ్య గోపికల అలంకారాలను చేసి మురిసిపోతూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదార, పాలు, అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసి నివేదన చేసినా దానితో పాటు తులసి దళాన్ని కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా పొందవచ్చు అని భక్తుల నమ్మకం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్.